So hi friends, welcome to Cinema Square Telugu. Let's begin with weekend movie updates. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి స్పిరిట్. దీపికా పడుకొని ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయాక ఎవరిని పెడతాడబ్బా అనుకున్నా కానీ సందీప్ వంగ తన ప్రీవియస్ ఫిలిం యానిమల్ ఫేమ్ తృప్తి దిప్రిని మెయిన్ లీడ్గా పెడతాడని అస్సలు అనుకోలేదు. నేను అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అండ్ ఈ అనౌన్స్మెంట్ ఫోటోలో చూస్తే మనం ఈ మూవీని 8 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తారంట, విచ్ ఇంక్లూడ్స్ కొరియన్, జాపనీస్ అండ్ చైనీస్. అండ్ ఇక్కడ కొరియన్ అని ఉందంటే హీజీ గివింగ్ ద హింట్ అబౌట్ దిస్ మ్యాన్. చూద్దాం మరి ముందు ముందు ఏమవుతుందో. అండ్ ఆల్సో నిన్న స్పిరిట్ ద అన్బ్రేకబుల్ అండ్ ట్యాగ్ని కూడా యూజ్ చేస్తారు. ఈ ట్యాగ్ని చూస్తుంటే ఈ మూవీ కూడా 2 పార్ట్స్గా ఉంటుందేమో మరి. అండ్ స్పిరిట్ హైప్ అయితే మామూలుగా లేదు కదా అవుట్ సైడ్. చూడాలి మరి. అండ్ మీకు ప్రభాస్ అండ్ తృప్తి పేరు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. సో కమింగ్ టు ది నెక్స్ట్ అప్డేట్, వార్ 2. ట్రైలర్ కొంచెం మిడ్గా ఉన్న తెలుగు స్టేట్స్లో అయితే రికార్డ్ బ్రేకింగ్ ప్రైస్కి సెల్ అవుతుంది కదా మూవీ అయితే. ఆల్రెడీ ఏషియన్ సినిమాస్ 100 crores ఆఫర్ చేసిందంట తెలుగు రైట్స్కి, విచ్ ఇంక్లూడ్స్ బోత్ తెలుగు అండ్ హిందీ. అండ్ ఆల్సో హోంబాలే ఫిలిమ్స్ అండ్ కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా స్ట్రాంగ్ కంటెండర్గా ఉన్నారంట కర్ణాటకలో రైట్స్ కొనడానికి. చూడాలి మరి మూవీ రిలీజ్ టైంకి ఇంకెంత బిజినెస్ చేస్తుందో ఈ మూవీ. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ అప్డేట్, హరిహర వీరమల్లు. ట్రైలర్ వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారంట మూవీ టీమ్. అండ్ ఈ మంత్ 28కి చెన్నైలో ఈవెంట్ జరుగుతుంది. అండ్ అక్కడ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేస్తారంట. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ అప్డేట్, ఫైనలీ అడ్విశేష్ అన్న నుంచి మూవీ అప్డేట్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఫిలిం డైకాట్ గ్లిమ్స్ 26th మేకి రిలీజ్ అంట. అండ్ ఆల్సో ఈ మూవీ ఆడియో రైట్స్ని 8 crores కొనుక్కుంది సోనీ మ్యూజిక్, అండ్ విచ్ ఈస్ హైయెస్ట్ ఇన్ అడ్విశేష్ అన్న కెరియర్. అండ్ ఆల్సో ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మిరాయి స్టారింగ్ తేజ సజ్జా. టీజర్ అయితే రెడీ అయిపోయింది. మూవీ టీం త్వరలోనే అప్డేట్ ఇస్తుందంట. అండ్ నేను విన్నంత వరకు అయితే టీజర్ హాలీవుడ్ లెవెల్లో ఉంటుందని టాక్ వచ్చింది. అక్కడ ఉన్నది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్. చూడాలి మరి. ఓకే నెక్స్ట్ అప్డేట్, రీసెంట్గా సూర్య 46 అఫీషియల్గా లాంచ్ చేశారు. డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి అండ్ యాక్ట్రెస్గా మమితా బైజూని తీసుకున్నారు ఈ ఫిలింలో. అండ్ ఈ ఫిలిం సమ్మర్ 2026కి రిలీజ్ అంట. అండ్ ఈ ఫిలింతో అయినా సూర్య అన్న గట్టి కంబ్యాక్ ఇస్తే అదే హ్యాపీస్. అండ్ నెక్స్ట్ అప్డేట్, ఓమ్రాడ్ నెక్స్ట్ ఫిలిం అనౌన్స్ చేశాడు మామ. ఎస్, మీరు విన్నది నిజమే. నెక్స్ట్ ఫిలిం హీరో ధనుష్తో తీస్తున్నాడు. అండ్ అది కూడా ఒక బయోగ్రఫీ, ఏపీజే అబ్దుల్ కలాం గారిది. అండ్ మూవీ నేమ్ వచ్చేసి కలాం ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంట. చూడాలి మరి ఈ ఫిలిం తోటైనా ఓమ్రాడ్ ఆదిపురుష్లో చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకుండా మంచి ఫిలిం ఇస్తాడని. అండ్ కమింగ్ టు ది అల్లు అర్జున్ అట్లీ ఫిలిం, రోజుకి ఈ మూవీ క్యాస్ట్ చూస్తుంటే మతి పోతుంది. డే బై డే చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ ఈ మూవీలో ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. ముందుగా జాన్వీ కపూర్ ఫిక్స్డ్ అయిపోయింది, కానీ ఇప్పుడు దీపికా పడుకొని అండ్ మృణాల్ ఠాకూర్ కూడా ఈ మూవీలో ఉంటారంట. చూడాలి మరి ఈ మూవీలో ఇంకెంతమంది యాక్ట్ చేస్తారో. అండ్ కమింగ్ టు ది అఖండ 2 అప్డేట్. సో 1 minute స్పెషల్ గ్లిమ్స్ అయితే జూన్ 10th మూవీ టీం రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ ఈ మూవీని డిసెంబర్ లేదా జాన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారంట. సో అఖిల్ అక్కినేని నెక్స్ట్ ఫిలిం లెనిన్ మూవీ టీం అయితే November 14th 2025కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ నెక్స్ట్ మంత్ జూన్లో క్లైమాక్స్ షూట్ జరుగుతుందంట. అండ్ ఈ షూట్లో ఒక సీనియర్ బాలీవుడ్ హీరో కూడా ఉంటాడని రూమర్స్ వస్తున్నాయి. చూడాలి మరి. అండ్ కమింగ్ టు ది ఫైనల్ అప్డేట్, చిరంజీవి అండ్ అనిల్ రావిపూడి మెగా 157. ఇందులో నయనతార హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఫుల్ ఆన్ కమర్షియల్ ఫ్లిక్ విత్ 6 songs. అండ్ సంక్రాంతి 2026కి మూవీ రిలీజ్ అంట. ఫిక్స్ అయిపోయింది మూవీ టీం అయితే. అండ్ ఇది ఈ వీకెండ్ మూవీ అప్డేట్స్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం. అండ్ మంచి మంచి మూవీ సిరీస్ అండ్ రికమెండేషన్ కూడా ఇస్తూ ఉంటాను.